వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. నందిగామ ఓటర్లు చాలా రాజకీయ చైతన్యం కలిగిన వారని అన్నారు. వైసీపీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిందని, జగన్ మరోసారి సీఎం కావటం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పీపుల్స్ మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తానంటున్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్తోంది. సంక్షేమం, అభివృద్ధి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశారో అది చూసి మాత్రమే ఓట్లు వేయండి అని వైసీపీ అడుగుతుంటే, టీడీపీ మాత్రం ఏమైనప్పటికీ కూడా ఈసారి కూటమి గెలుపే అని ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నందిగామ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మొండితోక అరుణ్ కుమార్ మనతో ఉన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా నందిగామ నియోజకవర్గ ప్రజలు రాజకీయ అవగాహన కొంత ఎక్కువ ఉన్న ప్రజలు కాబట్టి ఎటువంటి పరిస్థితి నందిగామలో ఉంది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నందిగామ ప్రజలు రాజకీయంగా కొంత అవగాహన కలిగిన వ్యక్తులు, దాంతో పాటుగా టీడీపీ కంచుకోటగా కూడా నందిగామకు పేరుంది. అటువంటి నియోజకవర్గంలో 2019లో మీ అన్నయ్య గెలుపు ఏదైతే ఉందో ఆ గెలుపుని ప్రజలు ఇప్పటి వరకు 4.5 yearsలో మీరు నందిగామకు చేసింది ఏంటి అంటే ప్రజలను ఏమని అడుగుతున్నారు? ముఖ్యంగా నందిగామ ప్రజలు చాలా విజ్ఞులు, చాలా చదువుకున్న వారు, తెలివైన వారు. అభివృద్ధి ఎవరో చేస్తే వాళ్ళకి పట్టం కట్టే ప్రజలు నందిగామ ప్రజలు. దీనికి ఉదాహరణ, ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితం దేవినేని వెంకటరమణ గారు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి ఫలాల్ని ఆయన అభివృద్ధి చేశారన్న ఒక ట్యాగ్ మీద ఇంతకాలం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ కంచుకోట ఏం కాదు. కంచుకోట అయితే ఎంత మెజార్టీతో గెలవాలి? ఎప్పుడు నందిగామ గెలిచినా 4,000, 5,000 మెజార్టీతోనే గెలిచారు. ఎప్పుడు కూడా భారీ మెజార్టీతో ఎప్పుడు గెలలేదు. ఇక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా వచ్చి ఎలక్షన్ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్లేస్లకు వెళ్ళేవారు. దానివల్ల క్యాడర్ డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. అంతేగాని ఇది నందిగామ కంచుకోట కాదు. మేము 2014లో ఓడిపోయినప్పుడు కేవలం 5,000 ఓట్లతోటి ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షం నుండి పోరాడిన తర్వాత నందిగామ ప్రజలు మాకు బ్రహ్మరథం కట్టారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దయతోటి 2019లో ఇక్కడ గెలిచాం. 2019 గెలిచిన తర్వాత 2024 వరకు కూడా అనేక అభివృద్ధి పనులు ఈ నందిగామ నియోజకవర్గంలో చూడని పనులు. గత 30 సంవత్సరాల్లో ఈ నందిగామ నియోజకవర్గం పైన ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉండేవారు. వాళ్ళు చేయలేని పనులు మేము ఈ 5 సంవత్సరాల్లో చేసాం. వాస్తవానికి 5 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ కూడా ఈ 3 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళారా చూస్తున్నారు. ఒక 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఒక కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఒక రెవెన్యూ డివిజన్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఒక నగర పంచాయతీగా పురపాలక సంఘంగా అభివృద్ధి కావచ్చు. ఓటర్స్ని ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? 2024 ఎన్నికల్లో ఏమి హామీలు అయితే ఇప్పటివరకు ఇచ్చినవన్నీ దాదాపుగా పూర్తి చేశారు, మిగిలినవి కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఏమి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు? ప్రజలకు అవగాహన ఎక్కువ అనేది వాస్తవమైనప్పటికీ మనం కూడా కొంత ప్రయత్నం అనేది చేయాలి. సో ఏమి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఏం కోరుతున్నారు? నందిగామ ప్రజలకు మేము ఇచ్చే హామీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. కానీ ఈసారి మేము పార్టీ మేనిఫెస్టోతో పాటు ఫస్ట్ టైం పీపుల్స్ మేనిఫెస్టోతో వెళ్ళబోతున్నాం. పీపుల్స్ మేనిఫెస్టో ఏంటి? ప్రజలకు ఏం కావాలో అదే మా మేనిఫెస్టో. ప్రజలకు ఏది కావాలో అట్లా తెలుస్తుంది. ఒక ఓపెన్ డిబేట్ పెట్టబోతున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం పనులు చేయాలని మీరు కోరుకుంటున్నారు అని వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారు. మా నందిగామకి ఇది కావాలి, మా నందిగామకి ఇది కావాలి. వాళ్ళు ఏదైతే ప్రజల దగ్గర నుంచి కోరికలు ఉంటాయో అవే మా హామీలు.
మాత్రమే కాదు, అలాగే అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఏవైతే వారికి కావాల్సిన నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ గ్రామాల స్థాయిలో వారికి ఉన్న అవసరాలన్నింటినీ కూడా ఒక పీపుల్స్ మేనిఫెస్టోని రెడీ చేసి దానికి అనుగుణంగా టైం లైన్ ఇచ్చి మరీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ప్రజల వద్దకు వెళ్తాం. ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చూసి ఓటేయండి, సంక్షేమం చూసి ఓటేయండి. మీ నియోజకవర్గానికి అభివృద్ధి ఏ హయాంలో ఎక్కువ జరిగింది అనేది తేల్చుకున్న తర్వాతే ఓటు వేయమని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారని మొండితోక అరుణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, HM టీవీ, నందిగామ నుంచి.